హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కోర్స్ మీరు బాగుంటారు అనుకోండి. మన 100 డేస్ బిజినెస్ ఛాలెంజ్లో డేట్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బ్యాంకులో 50,000 లోన్ తీసుకున్నా. ఆ 50,000తో ఏ వ్యాపారం చేయాలరా అని జుట్టు పీక్కున్నా. వ్యాపారం చేసే ముందు నేను 3 కండిషన్స్ పెట్టుకున్నాను. అవి ఏంటో తెలుసా? ఫస్ట్ కండిషన్, నాకు నచ్చినప్పుడు నేను వ్యాపారం చేసుకోవాలి. సెకండ్ కండిషన్, నేను ఎప్పుడు చేసిన వస్తువు పాడవకూడదు, ఆ వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండకూడదు. అండ్ థర్డ్ కండిషన్, లాస్ట్ కండిషన్, కస్టమర్ కోసం నేను వెయిట్ చేయకూడదు, నా కోసమే కస్టమర్ వెయిట్ చేయాలి. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ ఏదైనా బిజినెస్ ఉందని ఆలోచిస్తే నాకేం కనపడలేదు. ఫైనల్ గా యూట్యూబ్ లో గెలికితే గోల్డ్ బిజినెస్ నాకు బాగా సెట్ అవుద్ది అనిపించింది. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి కాబట్టి, అలాగే ఊరూరు తిరుగుతాను కాబట్టి నాకు రోల్డ్ గోల్డే బెస్ట్. ఎందుకంటే రోల్డ్ గోల్డ్ పాడవద్దు. అందుకే నేను రోల్డ్ గోల్డే డిసైడ్ చేసుకున్నా. దానికోసం నేను చిలకలపూడి మచిలీపట్నం వెళ్దాం అనుకున్నా. అక్కడ మాత్రమే రోల్డ్ గోల్డ్ చాలా చౌకగా దొరికిద్దని విన్నాను, అలాగే యూట్యూబ్లో కూడా చూశాను. సో నేను ఇంకా నైట్ ట్రైన్ ఎక్కేసి చిలకలపూడి బయలుదేరిపోయాను. ట్రైన్లో నాకు అస్సలు నిద్రట్టలేదు. ఎంత ట్రై చేసినా ఏదో 1 గంట పట్టింది అంతే, కోడుకునికిలాగా. అసలు నాకు భోజనం లేకపోయినా బతికేస్తాను, కానీ నిద్ర లేకపోతే బతకలేనండి. నా బాడీ నా మాట అస్సలు ఎంతో నిద్ర లేకపోతే ఎలా ఉంటుందో ఈరోజు అంతా భయం వేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది, మచిలీపట్నం అంత పెద్ద సిటీ కాదని. ఎందుకంటే ఈ స్టేషన్ మా పిఠాపురంతో స్టేషనే ఉంది. ఆయన స్టేషన్ పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయండి. నాకు కావాల్సింది ఆ వస్తువులు. ఆటో కూడా 30 రూపాయలు ఇచ్చుకొని జ్యువెలరీ పార్క్ దగ్గర తీసుకెళ్లకుండా చిలకపూడిలో దింపేసి వెళ్ళిపోయాడు. నేనేమో జ్యువెలరీ పార్క్ వెళ్దాం అనుకున్నాను. అక్కడికి ఇక్కడికి 3 కిలోమీటర్ దూరం ఉంది. ఇంకెందుకు సచిన్ గోరెడ్ నడక మొదలెట్టాను. మధ్యలో ఆటోలు దొరకలేదు, లిఫ్ట్ దొరకలేదు. సర్లే, నీ ఎలాగైతేనో నీ అనుకున్న షాప్కి అయితే వచ్చేసాను.